నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కోల్కతా నగరంలో ట్రైనింగ్ డాక్టర్ మౌనిక అత్యాచార హత్యను గావించబడిన ఘటనకి నిరసనగా దేశవ్యాప్తంగా ఈరోజు వైద్య సేవలు అత్యవసరంగా మినహా అన్ని సేవల్ని వైద్యులు నిలుపుదల చేశారు. ఈ కార్యక్రమానికి స్టేట్ అనుభవ సంఘాల సమైక్య రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ నండూరి ఉమాశంకర్, గుడివాడ ఆర్ఎంపీ వైద్యులు, గౌరవ అధ్యక్షులు, మున్సిపల్ మాజీ చైర్మన్ లంకా దాసరి ప్రసాద్, ఆర్ఎంపీ వైద్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. Dr. Monica. Dr. Monica. Dr. Monica. Dr. Monica. ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ అనుభవ సంఘాల సమైక్య పిలుపు మేరకు, అలాగే రాష్ట్ర ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు నిన్న జరిగిన మౌనిక హత్య అతి దారుణం అని చెప్పేసి నినాదం బయటికి తీసుకురావాలని చెప్పేసి, ఆ అమ్మాయికి తగు న్యాయం జరగాలని చెప్పేసి ఈరోజు 24 గంటల పాటు ఐఎంఏ డాక్టర్లు, అన్క్వాలిఫైడ్ డాక్టర్లు అయిన మేము ఆర్ఎంపీ గ్రామీణ వైద్యులు అందరం కూడా ఆంధ్రప్రదేశ్లో ఎవరు కూడా సరిని ముట్టుకోకూడదని చెప్పేసి నినాదం తీసుకున్నాం. ఖచ్చితంగా దీన్ని ప్రజలందరూ గమనించి ఆ అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని ఖండిస్తారని చెప్పేసి కోరుకుంటూ, అట్లాగే అన్యాయం చేసిన వ్యక్తులు ప్రతి ఒక్కరికి శిక్ష పడేలాగా గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. మరి 31 సంవత్సరాల డాక్టర్ మౌనిక గారిని కలకత్తా నగరంలో అతి దారుణంగా మరి ఆయన్ని రేప్ చేయటం, అదే కాకుండా దాదాపు 15-20 మంది వరకు కూడా ఆమెని అతి దారుణంగా రేప్ చేసి చంపించినటువంటి సందర్భం మనం చూసాం. మరి అంత కిరాతకంగా ఒక డాక్టర్ అయ్యింది కూడా ఆమె కూడా ఏమి చేయలేని పరిస్థితులు, ఇంతమంది దుర్మార్గం మధ్యలో ఆమె అలా ఉంది అంటే ఆ తల్లిదండ్రుల యొక్క కన్నందుకు వారు ఎంత బాధపడి ఉంటారో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఒక ఆడపిల్లని కాకుండా 3 నెలల పాప నుంచి 60-70 సంవత్సరాల వృద్ధుల వరకు కూడా వయసుతో సంబంధం లేకుండా ఈ మగవారు అంటే దీనికి సంబంధించినటువంటి కిరాతకంగా ఇంత దారుణంగా అత్యాచారం చేయడం అనేది భారతదేశమే కాదు ఇంకెక్కడైనా కానీ ఇది అతి దారుణమైన విషయం అని చెప్పేసి గుడివాడ ఆర్ఎంపీ వైద్యులు ఫస్ట్ ఎయిడ్ సెంటర్లన్నీ మూసేసి డాక్టర్ మౌనిక గారి సామూహికంగా అత్యాచారకు నిరసనగా ఐఎంఏ వారి సంఘీభావంతో మేమందరూ ఈరోజు ఉదయం 6 గంటల కాంచి రేపు ఉదయం 6 గంటల వరకు ప్రతి ప్రత్యేక సెంటర్ మూసి ఉంచి ఆవికి సంఘీభావంగా ఆవికి న్యాయం జరిగే వరకు మా నిరసన తెలియజేస్తామని గుడివాడ ఆర్ఎంపీ డబ్ల్యూ సంఘం తరఫున తెలియజేసుకుంటున్నాం. కల్కత్తాలో మౌనిక పీజీ డాక్టర్ మౌనిక గారి మీద జరిగిన అత్యాచారానికి మేమందరం ఇక్కడ ర్యాలీ చేస్తున్నామండి. వాళ్ళకి నిందితులకి ఖచ్చితంగా శిక్ష పడేలాగా చేయండి. థ్యాంక్ యూ. మెడికల్ తరఫున ఆవిడకి న్యాయం జరగాలండి. దానికోసమని మేము 24 అవర్స్ బంద్ ప్రకటించుకున్నాము. దాన్ని విజయవంతంగా కొనసాగిస్తాము. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ గుడివాడ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ మాగంటి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. వెస్ట్ బెంగాల్లో యువ ట్రైనీ డాక్టర్ మౌనిక అత్యాచారం హత్య జరిగిన సంఘటన చాలా బాధాకరమని తెలిపారు. సమాజం సిగ్గుతో తలదించుకుందని వైద్య వృత్తి నిర్వహించాలని కోటి ఆశలతో పీజీ చేసిన ఒక డాక్టర్ కి ఈ విధంగా జరగడం బాధాకరమని తెలియజేశారు. ప్రభుత్వ హాస్పిటల్స్ కి ప్రభుత్వం భద్రత కల్పించాలని తెలియజేశారు. డాక్టర్ మాగంటి శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ గుడివాడ ఐఎంఏ బ్రాంచ్. ఈరోజు మన నేషనల్ ఐఎంఏ పిలుపు మేరకు గుడివాడలో కూడా వైద్యులందరూ సంఘీభావం తెలుపుతూ ఈ వారం రోజులైనా కూడా ఒక అబలకి, ఒక డాక్టర్కి, ఒక యువ డాక్టర్ ఎన్నో ఆశలతో వచ్చి తన వృత్తి విద్య నేర్చుకుంటూ చదువుకుంటూ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ ఒక కాలరాత్రి తన అత్యాచారానికి గురయ్యి మరియు హత్యకు కూడా గురయ్యి ప్రాణాలు కోల్పోయిన ఒక దురదృష్టకర సంఘటనని ఇప్పటి వరకు దాన్ని న్యాయం జరగకోకుండా వాళ్ళ కుటుంబానికి ఆ ఆత్మకి క్షోభకు గురి కాకుండా ఉండటం అంతా ఇంత స్వతంత్రం వచ్చిన ఇన్ని రోజుల్లో కూడా మనకి న్యాయం జరగట్లేదంటే
ఎంతో మంది ప్రాణాలను కాపాడే ఒక డాక్టర్ తన ప్రాణానికి గ్యారంటీ లేదంటే రేపు యువత ఎలా వస్తుంది? సో మా పిల్లలు కూడా డాక్టర్ చదవాలని ఇంత ఆశలతో ఈ సంవత్సరం జాయిన్ చేయాలనుకుంటున్నాము. సో ఈ సంఘటన మమ్మల్ని చాలా బాధిస్తుంది. సో మేము కూడా పునరాలోచించుకుని మన పిల్లల్ని డాక్టర్స్ని చదివించాలా వద్దా? ఈ వృత్తిలో ఇంత కష్టపడి వచ్చి వాళ్ళ ప్రాణాలనే కాపాడుకునేటప్పుడు సో ఎలా అనేది ఆలోచించుని నలుగురు మన సంఘంలో ఆలోచించుకుని ఈ ప్రభుత్వ కళాశాలలో వైద్యశాలలో కూడా గవర్నమెంట్ సెక్యూరిటీ కేటాయించి తగు విధంగా చర్యలు తీసుకుని మరిన్ని సంఘటనలు జరగకోకుండా ఎంతమంది ప్రాణాలను కాపాడే డాక్టర్స్ని కూడా మీరు కాపాడాలని విమర్శించుకుంటూ ఈరోజు గుడివాడ IMA డాక్టర్స్ మార్నింగ్ 6 గంటల నుంచి రేపు మార్నింగ్ 6 గంటల వరకు ఈ సంఘటన బట్టే సంఘీభావం తెలియట్టుకు హాస్పిటల్ ఓపీలో ఎవరో చూడట్లేదు, కానీ ప్రజల సౌకర్యార్థం ఎమర్జెన్సీ కేసులు మట్టుకు చూడబడుతుంది. సో అనేది భావించుకోకుండా మాకు మీ సంఘీభావం తెలుపుతూ మీరు కూడా సపోర్ట్ చేసి మాకు సహకరించవలసిందిగా IMA గుడివాడ బ్రాంచ్ నుంచి నేను విన్నవించుకుంటున్నాను. గుడివాడ పట్టణ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ మరియు ప్రభుత్వ హోమియో ఆసుపత్రి డాక్టర్లు కోల్కతాలో జూనియర్ డాక్టర్ మౌనికపై అత్యాచారం హత్యను ఖండిస్తూ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ ఘటనకి పాల్పడిన మానవ మృగాలని కఠినంగా శిక్షించాలని, ప్రతి ఇంట్లోని ఆడపిల్లల తల్లిదండ్రులు చాలా భయపడుతున్నారని, నిందితులను పట్టుకొని ఉరిశిక్ష విధించాలని, ఆడపిల్లలకి కనీస భద్రత లేకుండా పోయిందని, స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమని తెలిపారు. ఆడపిల్లలకి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. We want justice. We want justice. We want justice. మహిళలపై అరాచకాలు అరికట్టాలి. మహిళలపై అరాచకాలు అరికట్టాలి. Save doctors. Save doctors. Save doctors. Save doctors. We want justice. We want justice. We want justice. మహిళలపై అరాచకాలు అరికట్టాలి. మహిళలపై అరాచకాలు అరికట్టాలి. మహిళలపై అరాచకాలు అరికట్టాలి. We want justice. We want justice. Save doctors. We want justice. We want justice. We want justice. మహిళలపై అరాచకాలు అరికట్టాలి. మహిళలపై అరాచకాలు justice. Justice. We want justice. We want justice. 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 We want justice. 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 Justice, we want justice. 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 ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డను మళ్ళీ కలుద్దాం. నమస్కారం.